పాటలు పాడడం కాదమ్మా, నా షోలో నువ్వు యాంకరింగ్ చేయాలి. యాంకరింగా? నాకు పాటలు పాడడం తెలుసు కానీ యాంకరింగ్ అంటే నేనెప్పుడు చేయలేదు సార్. నాకు అది తెలియదు కూడా. తెలియడానికే ఉంది, నీకు మాటలొచ్చు కదా. కమాన్ ప్రణయ్, ప్లీజ్ సిట్ డౌన్. హాయ్ సార్. హాయ్. ప్రణయ్, నువ్విక్కడికి? నా షోకి స్పాన్సర్ చేస్తోంది ఈయనేనమ్మా. ఇప్పుడు నువ్వు ఉన్న మూడ్ నుంచి బయటికి రావడానికి ప్రోగ్రామ్స్ ఒప్పుకుంటున్నానని చెప్పావు కదా. కానీ సార్ యాంకరింగ్ అంటున్నారు కదా. పేరు మారచ్చేమో కానీ స్టేజ్ అదే కదా. పాట పాడాలంటే మూడ్ కావాలి, శృతి కావాలి. యాంకరింగ్ చేయడానికే ఉంది, అందరినీ నవ్విస్తూ నవ్వుతూ మాట్లాడితే సరిపోతుంది. పెద్ద స్ట్రెస్ ఏ ఉండదమ్మా. షో స్టార్ట్ అయ్యే ముందు ఇంట్రడక్షన్ అంతే. అంతేకాకుండా నువ్వు చాలా వరకు ఆడియన్స్కి పరిచయం ఉన్నదానివే కదా. యాజ్ ఎ హిప్నటిస్ట్ నేను మనుషుల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళ మనసుల్ని ఓపెన్ చేయగలను, కానీ నవ్వించలేను కదా. అందుకే ఒప్పుకో ప్రేమ. లేదు, తెలియని పని చేయడం నాకు ఇష్టం ఉండదు. అది కాదే. నువ్వు మాట్లాడుకో. సారీ ప్రణయ్, వస్తాను సార్. హిప్నోటైజ్ చేస్తే ఎవరి ముందు బయటపడని మనుషులు కూడా మనసులో ఉన్నది బయట పెట్టేస్తారు. ప్రణయ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫంక్షన్కి శివాగ్నిని పిలిస్తే, హిప్నోటైజ్ చేసి తనని ప్రశ్నిస్తే, త్రిష ఏంటే? లోపలికి వెళ్దాం పదా. అదేంటి? వద్దని వచ్చేసాం కదా. ఇప్పుడు వెళ్దాం అంటున్నాను కదా, నువ్వురా. ఏమైంది దీనికి? ప్రేమ కాదంది కాబట్టి వేరే యాంకర్ని ఎవరన్నా చూస్తే బెటర్ ఏమో సార్. అవసరం లేదు ప్రణయ్, ఈ షోలో నేను యాంకరింగ్ చేస్తాను. కొత్త అన్నావు, చేయనన్నావు, మళ్ళీ ఏంటి? ఇప్పుడు చేస్తాను అంటుంటే ఈ క్వశ్చన్స్ ఏంటి? సరేనమ్మా, నా షోలో యాంకరింగ్ చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. ప్రోగ్రాం పేరొచ్చి మనసుకి మాటొస్తే. మనసుకి మాటొస్తే టైటిల్ సూపర్ గా ఉంది కదా. అవును, మనసుకి మాటొస్తే శివాగ్ని మనసులో మాట కూడా బయటపడుతుంది. ప్రణయ్, ఈ షోకి మా ఫ్యామిలీ అంతా రావచ్చా? వై నాట్? మరి మీ ఫ్యామిలీ కూడా వస్తారా? స్పాన్సర్ చేస్తుందే మేమైనప్పుడు రాకుండా ఎలా ఉంటాం? సరే, రేపు ప్రోగ్రాంలో కలుద్దాం. వస్తాను సార్. అలాగేనమ్మా. ఓకే సార్, బాయ్. బాయ్ ప్రణయ్. ప్రేమ, ఉమ్? మేడం గారు ప్రోగ్రామ్కి చెక్ తీసుకుంటారా, క్యాష్ తీసుకుంటారా? చెక్ కాదు, క్యాష్ కాదు, ఫ్యామిలీ కావాలి. ఫ్యామిలీ అందరూ రావాలి. బాయ్ ప్రణయ్. బాయ్.
మనసుకి మాట వస్తే మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? ఇలాంటి టైం వేస్ట్ ప్రోగ్రామ్స్తో టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా? ఏమ్మా బాగున్నారా? ఆంటీ చాలా బాగున్నా. ఈజిప్ట్ మొహాలు ఇక్కడ కూడా తయారయ్యాయి. ప్రేమ రాలేదనుకుంటా అమ్మా. రాకపోవడం ఏంటమ్మా? అదిగో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇది స్టేజ్ ఎక్కిందేంటి శివాగ్ని? ప్రేమి ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేస్తుందమ్మా. వెళ్ళిపోయిందని తీసుకొచ్చావన్నమాట. లేదు, తనంతట తానే మళ్ళీ వెనక్కొచ్చి ఈ ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేస్తానని చెప్పింది. ఇందిరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ స్పాన్సర్షిప్ తో దేశ విదేశాల్లో తన హిప్నోటిజం ద్వారా ఎన్నో మిరాకిల్స్ ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మన ప్రముఖ హిప్నటిస్ట్ బివి ప్రసాద్ గారి షోకి విచ్చేసిన మీ అందరికీ హార్టీ వెల్కమ్. మనసుకి మాట వస్తే, అసలు మనసుకి మాట రావడం ఏంటి? ఎస్, నిజానికి మనిషి కంటే మనసే ఎక్కువ మాట్లాడుతుంది. ఎన్నో ఊసులు చెప్తుంది, ఎన్నెన్నో ఆలోచనలు చేస్తుంది, మరెన్నో ఆశలు పెంచుకుంటుంది. దానికి సాధ్యాసాధ్యాలతో పనిలేదు. చూసింది కావాలంటుంది, నచ్చిన చోటికి వెళ్ళాలంటుంది. మన సంతోషాలు, విషాదాలు, కష్టాలు, లైఫ్లో ఎదుర్కొంటున్న కష్టాల తాలూకు గుర్తులు, తీర్చుకోలేనివి, పంచుకోలేనివి, అవన్నీ బయటికి రాకపోతే ఏం జరుగుతుంది? మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. మన కొంట్లో బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వైద్యం చేస్తే నయమైపోతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతాం. అలాగే హిప్నోటిజం అంటే మనసుకి వైద్యం చేయించుకోవడం. హిప్నోటిజం గురించి ప్రముఖ హిప్నటిస్ట్ అయిన బివి ప్రసాద్ గారిని స్టేజ్ మీద కూర్చొని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రసాద్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ షోకి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనసుకి వైద్యం చేయించుకోవడం అనే ఒకే ఒక్క మాటతో హిప్నటిజం గురించి ప్రేమ చాలా గొప్పగా చెప్పింది. సో మన మైండ్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తే అలా పనిచేస్తుందన్నమాట. లైఫ్లో చేసే ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, దైనందిన జీవితాల్లో కావచ్చు, ఎన్నో ప్రెషర్స్ మన మైండ్ మీద, మన మనసు మీద పడుతుంటాయి. దాంతో చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియదు. ప్రతి చిన్న విషయానికి కోపం రావటం, ప్రతి వారి మీద చిరాకు పడటం, మనం రాంగ్ చేస్తున్నాం అనే విషయం మనకి తెలుస్తూనే ఉంటుంది. కానీ ఎందుకు చేస్తున్నామో తెలియదు. అదే స్ట్రెస్. ఫర్ సపోజ్ మన మొబైల్ ఫోన్లో మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయింది అనుకోండి, అది ఇండికేట్ చేస్తుంది. అయినా కానీ ఇంకా 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 ఫిల్ చేస్తుంటే ఏమవుతుంది? ఒకరోజు ఫోన్ సడన్ గా హ్యాంగ్ అయిపోతుంది, పని చేయకుండా పోతుంది. అలాగే మనిషి మనసు, మెదడు కూడా. నవేడేస్ ఎంతో మందికి ఉన్న ప్రాబ్లం ఇదే. సో మైండ్లో ఆలోచనలన్నింటినీ బయటికి పంపించేస్తే స్పేస్ వస్తుంది, మనసు ఖాళీ అయిపోతుంది. దాంతో ప్రశాంతత వస్తుంది. హిప్నటిజం ద్వారా మనిషిని కొంత సమయం పాటు ట్రాన్స్లోకి తీసుకెళ్తాం. గతంలోకి, అలాగే భవిష్యత్తులోకి కూడా తీసుకెళ్లొచ్చు. మనసుకి మాట వస్తే అనే ఈనాటి ఈ కార్యక్రమం ద్వారా మన మనసుల్ని ఖాళీ చేసుకుందాం. ఇంకొక ముఖ్యమైన, అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీలో ఎవరో ఒకరిని
ఈ స్టేజ్ మీదకి పిలిచి హిప్నటైజ్ చేసి ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నప్పుడు ముఖ్యంగా మీరు చప్పట్లు కొట్టడం, ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. అలా చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళ మనస్సుని ఓపెన్ చేయలేరు. అందరూ కూడా తప్పకుండా ఈ నియమాన్ని పాటిస్తారని ఆశిస్తున్నాను. అయితే సార్, ముందుగా ఎవరు తన మనసును ఓపెన్ చేస్తారో, ఖాళీ చేసుకుంటారో చూద్దాం. మీలో నుంచి ఎవరో ఒకరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నువ్వు వెళ్ళు ప్రణయ్. నీ మనసులో ఏముందో తెలుస్తుంది కదా, వెళ్ళు. ఎవరో ఎందుకమ్మా? ఈ ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేస్తున్నా నువ్వే ముందుగా రావచ్చు కదా. నేనా? ప్రేమ ముందు కూర్చోవాలి, ప్రేమ ముందు రావాలి, 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 ప్రేమ ముందు రావాలి, ప్రేమ ముందు రావాలి, ప్రేమ ముందు రావాలి. ఓకే ఓకే ఓకే, నేను రెడీ సార్. సరే అమ్మా, అలా కూర్చో. ఇప్పుడు నీ మనసు తేలిక పడుతుంది, నీ బాడీ గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అబ్రకాదబ్రా, 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 అబ్రకాదబ్రా. ప్రేమ, నీ చిన్నతనానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. నీకన్నీ గుర్తున్నాయి కదా? ఉన్నాయి. నీ పేరు? ప్రేమ. నీ ఎడ్యుకేషన్ ఎక్కడ మొదలైంది? మదర్ థెరెసా ప్రైమరీ స్కూల్, ఎర్రమంచం. ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అప్పటి నుంచే ఇది ఓసీ బ్యాచ్ అనుకుంటా. ఇలాంటి లేబర్ క్లాస్ దాన్న మన ఇంటి కోడలుగా చేసుకుంటున్నాం. దానికోసం కాదు కదా. ప్రేమ, నీ లైఫ్లో నువ్వు ఎక్కువ బాధపడిన విషయం, ఇది జరగకుండా ఉంటే బాగుండేదని అనుకుని నువ్వు ఫీల్ అయిన విషయం ఏదైనా ఉందా? ఉంది. అదేమిటో చెప్పు. మా అన్నయ్య వదినలో చనిపోవడం నన్ను చాలా బాధించింది. అసలు యాక్సిడెంట్ జరగకుండా ఉండుంటే బాగుండేదని ఎన్నోసార్లు అనిపించింది. ఇది జరిగితే బాగుండు అనుకున్న విషయం ఏదైనా ఉందా? బంగారం, ప్రేమ, నా చాక్లెట్ తెచ్చావా? ఈ తాతగా అర్థం అవడం లేదమ్మా. మా చిట్టి తల్లికి మాట రావాలి, అది నాకు కావాలి. ఇప్పుడు నిన్ను పర్సనల్ విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి.
ఎవరినైనా ప్రేమించావా? ప్రేమ, ఐ లవ్ యూ. ప్రేమించాను. తనతోనే లైఫ్ లాంగ్ కలిసి బతకాలనుకుంటున్నాను. అతని పేరు? ప్రణయ్. Now, you relax. Now, you relax. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం సార్? నీ మనసులో ఉన్నది ఎవరో ఇంతకు ముందే నువ్వు ఈ అందరి ముందు చెప్పేశావు. సో నువ్వు ప్రణయ్ని గాఢంగా ప్రేమించావని ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ప్రణయ్ మనసులో నువ్వు ఉన్నావా లేక నీది వన్ సైడ్ లవ్వా చూసేద్దాం. కమాన్ ప్రణయ్, కమాన్. ఏంటి బాసు మంచి జెట్ స్పీడ్లో వస్తున్నావు? రై, నువ్వెందుకు వచ్చావురా? నీ లైఫ్ రిస్క్లో పడితే చూడటానికి రాకుండా ఎలా ఉంటా బాసు? నా లైఫ్ రిస్క్లో పడుతుందా? జోక్ చేస్తున్నావా? జోక్ కాదు బాసు, ఫ్యాక్ట్. అంటే వాడు హిప్నటైజ్ చేస్తే ట్రాన్స్లోకి వెళ్ళిపోయి నిజం చెప్పేస్తాను అనుకున్నావా? నాదేమంత వీక్ మైండ్ కాదు. నువ్వు హిప్నటిజాలకు లొంగినా లొంగకపోయినా రిస్క్ మాత్రం తప్పదు బాసు. ఆ ప్రేమను అడిగినట్టే అతన్ని నేను అన్ని క్వశ్చన్లు అడుగుతాడు. అప్పుడు నువ్వు ప్రేమించింది ఎవరు అనే ప్రశ్నకి నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వు ప్రేమించావని చెప్పుకుంటున్నట్టు ఆ స్నేహ పేరు చెప్పావనుకో, ప్రేమ దొబ్బుద్ది. నేను నమ్ముతున్నట్టు నువ్వు ప్రేమిస్తుంది ప్రేమని చెప్పావనుకో, స్నేహ గన్ను పట్టుకుంటది. ఎట్నుంచి ఎటు చూసినా ఇద్దరి మధ్యలో నీకు మధ్యలో దరివే. అంతేగా? నువ్వు లేనిపోనివి క్రియేట్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. పోరా. అప్పుడే ఎలా పోతాను? నీ నోటితో నువ్వు నిజంగా ప్రేమించింది ఎవరో చెప్పిన తర్వాత నువ్వు చెప్పకుండానే నేను పోతాను బాసు. పోరా. ప్రణయ్ గారు అక్కడే ఆగిపోయారే, రండి. పో, పిలుస్తున్నారు కదా. కూర్చో.
ఆబ్రకాదబ్రా 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 ప్రణయ్, మీరు ఏ స్కూల్లో చదివారు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మీరు ఎంబీఏ ఎక్కడ చేశారు? యుఎస్ఏలో. మీ లైఫ్లో ఇలాంటిది అస్సలు జరగకూడదు అనుకున్న విషయం ఏంటి? మా లక్ష్మక్క మాకు దూరం అయిపోవడం.